ఏంటి దశావతారంలో చూపించింది నిజంగానే జరిగిందా? స్వయాన విష్ణుమూర్తి విగ్రహాన్ని పెకలించి సముద్రంలో వేసేశారు. విగ్రహంతో పాటు వైష్ణవ భక్తులను కూడా సముద్రంలో వేసేసారా? అది కల్పితం, కానీ దీని వెనకాల ఎన్నో రహస్యాలు ఇంకా ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఏంటా ప్రశ్నలు? ముందుగా ఏం జరిగిందో తెలుసుకోవాలి. క్రిమికంఠ అనే రాజు కేవలం శైవం మాత్రమే మిగలాలి అనే ఉద్దేశంతో చిదంబరంలోని శైవ క్షేత్రంపై దాడి చేసి అక్కడున్న విగ్రహాన్ని సముద్రంలో వేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ సినిమాలో ఇదే కదా చూపించారు. ఒకరోజు విగ్రహం సముద్ర గర్భం నుంచి ఒడ్డుకి వస్తుంది. అంటే ఆ విగ్రహం మళ్ళీ క్రిమికంఠుడి దృష్టిలో పడిందా? లేదు, ఈసారి ఆ తప్పు జరగకుండా కొంతమంది వైష్ణవులు ఎంతో జాగ్రత్తగా ఎన్నో ఊర్లు దాటి చివరిగా తిరుపతిలోని రామానుజాచార్యుల దగ్గరికి చేరుకున్నారు. అదే ఇప్పుడు మనం దర్శించుకుంటున్న గోవిందరాజ స్వామి ఆలయంలోని విగ్రహం కాదు, ఆ విగ్రహంలోని ఒక భాగం ముందే విరిగిపోవడంతో అర్చనకి పనికిరాదు అని సున్నపు రాయితో అలాంటి విగ్రహాన్ని తయారు చేపించి ప్రతిష్ఠించారు. మరి ఆ ఒరిజినల్ విగ్రహం ఎక్కడుంది? తిరుపతిలోని మంచినీళ్ల గుంట దగ్గర పెట్టేశారు. ఇంతటి చరిత్ర గల విగ్రహాన్ని తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా దర్శించుకోవాలి. విరిగిపోయింది అని అక్కడ పెట్టుండొచ్చు, కానీ అదే విగ్రహం ఒకప్పుడు ఎన్నో తరాల పండితులు వాళ్ళ పూజలు అందుకుంటూ ఎన్నో తరాల సామాన్య ప్రజలకు దర్శనమిస్తూ ఉండేది కాబట్టి. విరిగిపోయింది అనే ఒకే కారణంతో మనం మన చరిత్రని మర్చిపోతున్నాం. కాబట్టి ఆ విగ్రహాన్ని పునర్వైభవం వచ్చేలా చేయడం మన బాధ్యత. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, షేర్ చేసి టీటీడీని ఇంకా మన ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ చేసి ఈ విషయాన్ని ఎలాంటి స్వార్థపరమైన రాజకీయాలు లేని ఒక సగటు మనిషిలా ముందుకి తీసుకెళ్లడం మనందరి బాధ్యత. మీకు వంచను